ఐవీఎఫ్ అనేది ఒక చివరి అవకాశం కాదు, ఇది ఒక ఆప్షన్ అనేది మాత్రమే. సో డాక్టర్ నాకు ఐవీఎఫ్ తో ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకా అసలు ప్రెగ్నెన్సీనే రాదా అనేది ఒక మిత్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఐవీఎఫ్ దేనికి చేసాము, కొన్నిసార్లు అంటే మనకి పేషెంట్ డెస్పరేషన్ ఉండి చేసామా, సో అసలు అంటే ఇండికేషన్ ఆఫ్ ఐవీఎఫ్ దేనికి చేసాము అనేది ఒకటి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అంటే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ఫర్టిలిటీ క్లినిక్ వెళ్ళేసి డైరెక్ట్ ఐవీఎఫ్ చేపించుకుందాము, ఇది కాదు. కొన్నిసార్లు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా మనం చిన్న అంటే అది ఓవ్యులేషన్ ప్రాబ్లం వల్ల రాకపోతే మనం చిన్న మెడిసిన్ పెట్టి ఆల్మోస్ట్ 60% మంది ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోతారు. లేదు కొంచెం స్పర్మ్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే మనం ఐయుఐ అట్లా ట్రై చేయొచ్చు. ఇంకా మనకి స్పర్మ్ అనేది సరిగ్గా లేదు, ఎగ్స్ అనేవి సరిగ్గా లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉంది, ఐయుఐస్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ ని ఎంచుకోవచ్చు. సో ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ అనేది కాదు, సో అది కన్సీవ్ అవ్వడానికి జస్ట్ ఒక రూట్ అనేది మాత్రమే.